వీడా లేడా వీడు లే ఇదే రాలే నీకు చూస్తా నీకు చూడకపోతే లే ఏంది ఏసి పక్కింటి నా కొడుకు అప్పుడే అమ్మ గిన్నెలు లే రమ్మనుగా లే రమ్మనుగా ఏందిరా ఏంది గిన్నెలు వేసాను ఏమన్నా నా కొడక నువ్వు లే మా స్థలంలో నువ్వు వేయలేదారా మా వేరాది నీవు నీ దాంట్లో వేసుకోరా మా దాంట్లో వేసుకుంటావు నా కొడక లే ఇడుస్తానా కొడక ఏమనుకుంటున్నారు నువ్వు లే నన్ను అంగి పట్టుకుంటా నా పెన్లం నా బామర్ది ఉండరా తెలిస్తే లేవు వేసేస్తారు నా పెన్లం కూడా ఉంది లే మీ అందరికంటే ఈక్వల్ సంపుతుంది నా పెన్లం కూడా అవునారా లే 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 తీరను తీరా మళ్ళీ ఏ ప్రశాంతి పట్రా ఇది నా బామర్దికి రారా ఏ భారతి భారతి పెన్లాన్ని పిలిచాను నువ్వు కూడా నువ్వు రారా నా పడితే ఆడిపోయినా వాడు చూడు వాడే హరిగాడు కాదురా మళ్ళా మా ఇంట్లో గొడవ పడుతున్నారు వీళ్ళ కథ చూస్తున్నాను మీరు మా ఇంటి ముందు కసి వేసి మీరే మాట్లాడుతున్నారా చూడే భర్తీ మన దాంట్లో కసు వేస్తాడు గిన్నెలు మాకే వేస్తారా మీరు తమాషా నా పెళ్ళానికి ఆన్సర్ చేయరా నువ్వు దమ్ముంటే నాకు మా నాయన నాకు బలం ఉండాలని పొడుగు పెళ్ళాన్ని చేశాడు ఆడోళ్ళ మీదకి మనం పోకూడదు లే నా కొడక నా పెన్న నాకు తోడుంది పోయి నా వెనకాల ఉంది పోయి నువ్వు నాతో కనుక పెట్టుకున్నావు అనుకో పొట్ట చెప్పా నువ్వు నువ్వు కూడా కొట్లాడా ఏం లేవు నీ మొగ నద్దలో పెట్టుకో నీకన్నా బామర్దులు లేరు నాకు నా బామర్దులు నా పెన్న బలం పోయి బామర్దులు నా పెన్న తిట్టు తిట్టు వీడిని కూడా తిట్టు వారా ఎవరితో ఎప్పుడు చెత్త తీసుకొని తీసుకో ఒక్కరాయి బండిరా ఏంది నా దాంట్లోకి వేసాను లే నా కొడక నా పెన్న నాకు తోడుంది పోయి నా వెనకాల ఉంది పోయి నువ్వు నాతో కనుక పెట్టుకున్నావు అనుకో పొట్ట చెక్క పేగులు మెల్లకేసుకొని గిటార్ వాయిస్ నా కొడక ఏమనుకుంటాను చంపుతా నా కొడక తలకాయ గుమ్మడికాయ పగలుకున్నట్లు పగలగొడతాను ఏమనుకుంటాను నీ తలకాయ అడ్డం వస్తావా నువ్వు నా పెళ్ళాన్ని పెట్టుకుని నీ బామర్దిని నీ పెళ్ళాన్ని పిలుచుకుంటావు నా పెళ్ళాన్ని కూడా ఎంతమంది వస్తారో పిలుచుకురాపో నీ వాళ్ళు ఎంతమంది వస్తారో పిలుచుకురాపో చూద్దాం లే నువ్వు నీ పెళ్ళాం ఉందని ఇరుసుకుంటాను నా పెళ్ళాం నా బామర్ది ఇద్దరు లే నీ తలకాయ తీసి కట్టికి చెప్పుకొని ఎగురుతా లే పీర్ల పండుగ చెప్పే నాకు పెళ్ళాం లేదా ఏంది వాడు నా తలకాయ తీసుకుని జెండా కొట్టనా కొడకలే నా పెళ్ళాం చూసినాలే ఎట్లుందా లే నువ్వు నా మీదకి కట్టి పట్టుకొని చెక్కుంటానంటావు నా తలకాయ తీసిలే నువ్వు నా పెళ్ళాం తెలియదు ఇరుస్తో చెప్తావు సంగతి ఎంతో చూసుకుంటారా వాడు వాడిని బామర్తో చూసుకొని మురిసిపోతాడు నువ్వు కూడా మిన్నెళ్ళని పిలిపించే రోడ్డు మీద కొట్టుకుంటూ పోతావు నా కొడుకు మీ అందరికి చెప్తాను ఏమనుకుంటాను నా గురించి దమ్ముంటే యువతలకి రారా నువ్వు వద్దండి మీ మరిది గారు వస్తారు బావాళ్ళు అందరూ వస్తారు ఉండండి మీరు ఆగండి వాళ్ళ కథ చూస్తాను తెల్లారే లోపల వాళ్ళు ఎట్లా బతుకుతారో సుమోలేంది ప్రొక్రేన్లు ఉన్నాయి బుల్డోజర్లు ఉన్నాయి ఏమనుకుంటాడో మా ఓడంతమంది బతికిపోయినారా ఎవడే గోడ ఎంత కట్టినాడు ఎవడు గోడ అడ్డం కట్టినాడు ఎవడు లేకపోతే గోడ అడ్డం లేకపోతే నా కొడుకు
కడప నుంచి పిలిపించి మొత్తం మా ఇంటి కాడ పేడంతా మీ కడప వాళ్ళందరినీ పిలుచుకొని కడపలందరినీ పిలుచుకొచ్చుకో. మేము ఊరికే మేము చీల్పించుకుంటాం మేము చీల్పించుకుంటాం లే. పోరా పో లే. మా తమ్ముడిని తిడతావు, ఏందమ్మా నువ్వు? తిట్టక. మీ తమ్ముడు ఏమన్నా పారా గొప్పవాడు పో కాడా? కొడతట్లే ఏమి తమ్ముడు లే లే చూసుకున్నారా లే మీరు రాండి మీరు రాండి వాళ్ళతో ఇడ్చేవాళ్ళ సంగతి చూసాను నా వాళ్ళు కొడుకు. చూసుకుంటే మీ బామర్దులు ఉన్నారు రాండి మీరు పిలిపించిన మీరు రాండి మీరు రాండి అన్న మాట వినండి మీరు రాండి వాళ్ళతో ఎందుకు నా పెన్న మాపింది కాబట్టి నా కొడుకు బామర్దులు వస్తే ఒక్కొక్కరికి కాలు చేతులు ఎరగొట్టిస్తాను మీరు ఎందుకు రాండి మీరు రాండి మీకు ఎందుకు వాళ్ళతో పద. ఏ రాయే తలకాయలు తీస్తామట్లే లే బాబర్ది నా అన్నా వాడు వాడు ఇంతోడు వాడు చేతకానోడు వాంతో వెళ్ళి పాను రా ఈసారి లే ఈసారి గిన మా కంపెనీలోకి ఎందన్నా పడిందంటే తలకాయ తీస్తాలే ముందే చెప్పా మన పనికి పడుకోడు ఏం తమాషాలు చేస్తారా మొగోరుడా ఉన్నాను నేనుడా వేసి పారేస్తాం రారా లే నా కొడుక ఈసారి కనుక వచ్చినావు అనుకో నరికి పారేసానే నువ్వే కేసు నేను తీసుకోవాలి నా ఉన్నానండి కొడుకు మీరు సంగతి ఎందుకండి మీరు ఎందుకు మీ బామర్దులు ఉన్నారు కదా రాండి రాండి నా మాట వినండి వాళ్ళతో ఎందుకండి